వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక సొరకాయ గురించి వివరిస్తాను. చాలామందికి ఈ సొరకాయ అంటే ఇష్టం ఉండదు. మేము తినము అని పిల్లలు కూడా మారం చేస్తారు. కానీ సొరకాయ ఎంత పెద్దదిగా ఉంటుందో దానివల్ల వచ్చే లాభాలు కూడా అంతే ఉన్నాయండి. సొరకాయ మన ఒంట్లోని షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే 92% వాటర్, 80% ఫైబర్ ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్, మన అరుగుదలకు మలబద్ధకం రాకుండా ఉండటానికి తోడ్పడుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, కాలేయాన్ని పనితనాన్ని పెంచుతుంది. అలాంటి సొరకాయతో ఇవాళ ఒక స్వీట్ చేద్దాం రండి. ముందు రోజు ఒక గ్లాసు బియ్యాన్ని నానపెట్టుకొని మరో రోజు ఉదయాన్న దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. సొరకాయ ఒకటి కట్ చేసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టండి. తేలికగా చేసుకోవచ్చండి. ఒక గిన్నెలో నీళ్లు పోసి 1 గ్లాసు బియ్యం నానపెట్టారు కదండి, దానికి 4 గ్లాసుల నీళ్లు పోసి గిన్నెలో మరిగించండి. ఈ మరిగిన నీటిలో ఉడికించిన సొరకాయ ముక్కల్ని, పాలు, బెల్లం, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యపిండిని వేయండి. ఒక 1/2 కేజీ బెల్లం వేయండి. అలాగే ఒక 1/2 లీటరు పాలు పోయండి, సరిపోతుంది. దగ్గరగా వచ్చే వరకు ఉంచాలి. అలాగే ఉడికించిన సొరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి, వాటితో ఈలోపు ఓ చిన్న రెసిపీ చేద్దాం. అదేమిటంటే సొరకాయ చట్నీ అండి. దీనికోసం మిక్సీ జార్లో ముందుగా పచ్చిమిర్చి, అల్లం, చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టండి. ఈ మిక్సీ పట్టిన తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కలు వేసి లైట్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు చట్నీ రెడీ అయింది. ఈలోపు మన పాయసం ఎలా ఉందో చూద్దాం రండి. ఇందులో కొంచెం సాల్టు, యాలకులు, డ్రై ఫ్రూట్స్ కలుపుకొని దగ్గరగా వచ్చే వరకు వెయిట్ చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ అలా చిక్కగా రావాలి. అప్పుడే పాయసం రెడీ అయిపోయిందండి. సర్వ్ చేయండి. ఇప్పుడు మరలా చట్నీ గ్రైండర్ పట్టుకున్నాం కదండి, దానికి పోపు వేద్దాం. దీనికోసం మీకు తెలుసు కదా, పోపు పెట్టడం. నూనె వేసి ఆ యొక్క పోపు దినుసులు వేయండి. ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి సొరకాయ పచ్చడిని అందులో వేయండి. ఒక్క నిమిషం వేయించి పక్కన పెట్టుకోండి. అంతేనండి, సొరకాయ పచ్చడి రెడీ. దీన్ని దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా తినవచ్చు. వేడివేడిగా రైస్లో తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎట్ ఏ టైం మన టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే సొరకాయ వల్ల ఉపయోగాలు మన బాడీకి అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసిన రెసిపీలు ఎలా ఉన్నాయో కామెంట్